సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు QPFP సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, మరి గోల్డ్ గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఒక పక్కన వార్ మళ్ళీ మొదలైపోయింది. చాలా న్యూసెస్ ఏంటంటే 1,00,000కు వచ్చేస్తుంది బంగారం ధర అని మాటలు వినపడుతున్నాయి. మరి నిజంగానే 1,00,000కు వచ్చేస్తుందా అంటే? బంగారం ధరగా మనం చూస్తే కనుక మనం ఇక్కడ ఇండియాలో అయితే రూపీస్లో కొంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో మనం చూసుకుంటే కనుక గోల్డ్ అనేది ఎప్పుడు ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. మీరు ఈ రోజు కొన్న గోల్డ్ రేపు కొనే గోల్డ్ సేమ్ ఆ షాప్లో చూసినా కానీ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే మనం చూస్తే కనుక ఏ టీ పొడి కానీ లైక్ ఏదైనా టూత్ బ్రష్ కానీ టూత్ పేస్ట్ కానీ ఇలాంటివి మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందని చెప్పి సేల్ చేయరు. కానీ గోల్డ్ మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. మనం గోల్డ్ ప్రైజెస్ని కనుక చూస్తే కనుక మెయిన్గా ఏమేమి ఉన్నాయంటే కనుక ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ఉంటుంది. దాన్ని ఔన్సుల్లో కొలుస్తారు. మనం ఇక్కడ గ్రామంలో కొలిచినట్టు వాళ్ళు ఔన్సుల్లో గోల్డ్ ప్రైజెస్ చూస్తారు. అది చూస్తే కనుక ఒకప్పుడు $5,400 ఉన్న ఔన్స్ గోల్డ్ ధర ఇప్పుడు చూస్తే కనుక లిటిల్ ఓవర్ $4,100 పడిపోయింది. అంటే గోల్డ్ ఇంటర్నేషనల్గానే మార్కెట్ డౌన్ అయింది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ చేసే దాంట్లో డాలర్ టు రూపీ కన్వర్షన్. ఇప్పుడు మనం ఏంటంటే గోల్డ్ని డాలర్స్లోనే కొనాలి బయట నుంచి. అది మనకి ఇక్కడ ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వదు. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేది లిటిల్ గోల్డ్ మాత్రమే, మోస్ట్లీ రీసైకిల్ గోల్డ్ ఇది మాత్రమే ఉంది. మెజారిటీ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వీ నీడ్ టు పే ఇన్ డాలర్స్, రూపీస్లో మనం పే చేయాలి. సో ఇప్పుడు ఏంటి డాలర్ కన్వర్షన్ రేట్ అనేది ఇంపార్టెంట్. మీరు చూస్తే కనుక 3-4 మంత్స్ డాలర్ ఒక రూపీ కన్వర్షన్లో చూస్తే కనుక 88 రూపీస్ అలా ఉంది. ఇప్పుడు చూస్తే 96 రూపీస్ ఉంది. ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా కానీ డాలర్ అప్రిషియేట్ అయ్యే కొద్దీ మనం గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ట్రెండ్ చూస్తే ఏమవుతుందంటే 97-98 రూపీస్ నుంచి ఒక 94 రూపీస్కి కూడా మనకి డాలర్ పడిపోయింది రీసెంట్గా. సో ఇది కూడా ఒక రీజన్ గోల్డ్ ప్రైజెస్ పడటానికి. ఇక మూడో కాంపోనెంట్ ఏంటంటే గోల్డ్ ప్రైజెస్లో లోకల్ టారిఫ్స్. సో లోకల్గా మనకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్, టారిఫ్స్ ఇవన్నీ గోల్డ్ ప్రైజెస్ని మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం చూస్తే కనుక గత 6 నెలల్లో మనకి టారిఫ్స్ పెంచారు యాక్చువల్లీ గోల్డ్ మీద. మనకి హైదరాబాద్లో మీటింగ్లో జరిగిన టైంలో ప్రైమ్ మినిస్టర్ గోల్డ్ని కొనొద్దు అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా మనకి గోల్డ్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ పెంచారు. డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ గోల్డ్ పడిపోయింది. అంటే మనకి ఇందాక నేను చెప్పిన ప్రకారం గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ ధర 5,400 నుంచి 4,100కి పడింది. అండ్ రూపీ కూడా కొంచెం అప్రిషియేట్ అవ్వడం మొదలెట్టింది. ఈ రెండు రీజన్స్ వల్ల లోకల్ టారిఫ్స్ పెంచినా కానీ గోల్డ్ అనేది 1.8 lakhs ఈ ఇయర్ స్టార్టింగ్ Jan-Feb-లో 1.8 lakhs నుంచి ఇప్పుడు 1.4 to 1.5 lakhs మధ్య ఆసిలేట్ అవుతుంది. సో గోల్డ్ అసలు ఎందుకు పడుతుంది అని చూస్తే కనుక మెయిన్గా అసలు గోల్డ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే కనుక ఇంటర్నేషనల్గా అయినా గ్లోబల్గా అయినా ఇన్వెస్టర్ ఎక్కడైనా కానీ ఇతర సోర్సెస్ ఆఫ్ రెవెన్యూలో మంచిగా రిటర్న్ రానప్పుడు గోల్డ్ వైపు చూస్తారు. ఈ ఇతర సోర్సెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, బాండ్స్. ఇవి మెయిన్గా 99% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. వీటిలో రిటర్న్స్ అంతగా లేవు. మనం చూసినా కానీ ఇండియాలో రియల్ ఎస్టేట్ లాస్ట్ 2 years నుంచి పెద్దగా రిటర్న్ లేదు. స్టాక్ మార్కెట్ కూడా లాస్ట్ సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ పీక్ టచ్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి డౌన్ వైపు వెళ్తుంది. అండ్ మనకి ఈ కమోడిటీస్ మార్కెట్లో చూసుకుంటే కనుక మనకి మంచిగా ఈ గోల్డ్ అనేది అట్రాక్టివ్గా కనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో అందుకనే చెప్పి ఇన్వెస్టర్స్ ఎక్కువగా గోల్డ్ వైపు ఫోకస్ చేశారు. ఈ ర్యాలీ ఎంతగా పెరిగిందంటే 2024లో గోల్డ్ ఆ ఒక్క ఇయర్లోనే 28% పెరిగింది. 2025లో 65% పెరిగింది. ఈ ఇయర్ జనవరిలో ఇట్సెల్ఫ్ 10% పెరిగింది. నార్మల్గా మనం ఏది ముట్టుకున్నా బంగారం అంటాం కదా, ఇంకా బంగారాన్ని ముట్టుకుంటే ఇంకా మరింత బంగారం అయిపోయింది. సో ఇంత భారీ ర్యాలీ అనేది గోల్డ్ చూసింది. అంటే ఎవరైనా 2024లో 1 lakh కనుక గోల్డ్లో పెట్టుంటే వితిన్ 2 yearsలోనే అతనికి 2.3 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో ఇంత హెవీ ప్రాఫిట్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇక గోల్డ్ పెరుగుద్దే అనుకుంటారు. ఇక అయ్యో మనం మిస్ అయిపోతున్నాం కొనకపోతే అని చెప్పేసి చాలామంది ఇక ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం మొదలెట్టారు. మనలో కూడా చాలామంది ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో ఏముందంటే గోల్డ్ అనేది మనం సేవింగ్స్ లాగా చూస్తాం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూడం. బట్ లాస్ట్ 6 months 1 year నుంచి చూస్తే కనుక గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇన్వెస్ట్మెంట్ మెంటాలిటీతో, నాట్ సేవింగ్స్ మెంటాలిటీ. సో దాంతో ఈ ఇన్వెస్టర్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్ వస్తే తీసి ఇక్కడ అమ్మేసుకుని వేరే చోటుకి వెళ్ళిపోవడం. అండ్ మనం ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ ప్రైస్ ఎందుకు తగ్గింది?
ఇదే మెయిన్ రీజన్. ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ పడటంతో మనకి ఇండియన్ మార్కెట్స్లో గోల్డ్ అనేది పడుతుంది. దీనికి మెయిన్గా చూస్తే కనుక యుఎస్ బాండ్ ఈల్డ్ అనేది మెయిన్. యుఎస్ బాండ్ ఈల్డ్ ఏంటంటే మనకి మనకి ఇక్కడ యుఎస్ బాండ్ ఈల్డ్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్. యుఎస్ బాండ్ ఈల్డ్ కనుక ఎక్కువగా ఉంటే కనుక ఇన్వెస్టర్స్ అందరూ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ అప్రిషియేట్ అయితే తప్ప మనకి ఏమీ రాదు. అదే బాండ్స్లో చేస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయో ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ నుంచి అటువైపు షిఫ్ట్ అవడం మొదలెట్టారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫెడ్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేట్లు. సో అమెరికాలో మనకి ఇండియాలో ఆర్బీఐ అలాను, అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అలాగే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా హైలోనే ఉంచుతున్నారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనకి మనీ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. సో మార్కెట్లో ఉన్న గూడ్స్ని తక్కువ మనీ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లో లేకపోతే కనుక ఎకానమీకి పెద్ద సివియర్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఈరోజు 100 రూపీస్ ఉన్న ఐటమ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేకపోతే రేపు 110 అవ్వచ్చు, తర్వాత 120 అవ్వచ్చు. కానీ ఇన్కమ్స్ అలా పెరగకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఏంటంటే మార్కెట్లో మనీ ఉందనుకోండి, ఎడబెడ వస్తువులు కొంటూ ఉంటాం. మనం కొంటూ ఉంటుంటే డిమాండ్ ఉంది కదా అని చెప్పి పెరుగుతూ ఉంటుంది, ప్రైస్ పెంచుతూ ఉంటారు. అసలు మార్కెట్లో మనీని కనుక మనీ ఫ్లోని కనుక కంట్రోల్ చేస్తే సో ఆ డిమాండ్ అనేది అంత ఉండదు. సో మనీ ఫ్లో కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్ని పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఎక్కువ వడ్డీ ఉందని చెప్పి ఎవరు కొనరు. సో మనకు కూడా ఇక్కడ హోమ్ లోన్ 6% వచ్చినప్పుడు 2021 ఆ టైంలో చాలా కొన్నా. తర్వాత మధ్యలో 9%కి వెళ్ళింది. అప్పుడు ఇందుకు హోమ్ లోన్ అన్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచితే కనుక వడ్డీకి తీసుకునే వాళ్ళు కొంచెం ఇంత ఎక్కువ పే చేయాలా వడ్డీ అని చెప్పి వాళ్ళు డెసిషన్స్ని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి బాండ్ ఈల్డ్స్, ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో దాంతో మెయిన్గా గోల్డ్ నుంచి అటువైపు మూవ్ అవటం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోల్డ్ ఎప్పుడు అన్సర్టనిటీ ఉన్నప్పుడు బాగా పెరుగుతుంది. జియో పొలిటికల్ అన్సర్టనిటీస్. సో ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇంకా బాగా పెరుగుద్ది. అండ్ మనకి చూస్తే కనుక గోల్డ్ ర్యాలీస్లో కూడా మనం చూస్తే కనుక 2022లో సారీ 2022లో కనుక రష్యా ఉక్రెయిన్ వార్, ఇప్పుడు చూస్తే కనుక ఇరాన్ వార్, ఇలాంటి మెయిన్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ అనేది సేఫ్ అసెట్గా ఫీల్ అవుతారు. సో అందువల్ల గోల్డ్కి మూవ్ అయ్యారు చాలామంది ఆ టైంలో. అండ్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కనుక వార్ అనేది పీక్ వెళ్ళినప్పుడు డాలర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. జనరల్గా గ్లోబల్గా జరిగేది ఏంటంటే ఇద్దరు డాలర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, లేదా గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. గోల్డ్ ఇంత భారీ ర్యాలీ చూసింది. అంటే వార్ వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్లు అందరూ వాళ్ళ మాతృదేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళ మాతృదేశం యుఎస్. అంటే డాలర్లోకి వెనక్కి వచ్చేస్తుంది. అంటే డాలర్ ఇండెక్స్ అనేది మనం చూస్తే కనుక 2025లో డాలర్ ఇండెక్స్ అంటే ఏంటంటే గ్లోబల్గా టాప్ ఎమర్జింగ్ కంట్రీస్ అంటే టాప్ డెవలప్డ్ కంట్రీస్ ఒక 6 కంట్రీస్ ఉంటాయి. లైక్ చైనా, జపాన్, యూరోస్ అండ్ ఇంగ్లాండ్ మార్కెట్, వీటన్నిటిని కలుపుకొని డాలర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది చూస్తే కనుక 2025లో లిటిల్ బిలో 100 ఉండేది. ఇది ఇప్పుడు 100 పైన ఉంది. అంటే డాలర్ అనేది తన గ్లోబల్ కరెన్సీస్తో పోలిస్తే తన పవర్ అనేది పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ డాలర్ పెరుగుతుంది కాబట్టి డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అయితే ఇంకా బాగా ప్రాఫిట్ వస్తాయి. ఇప్పుడు డాలర్లో పెరుగుతున్నప్పుడు మనం డాలర్లో కాకుండా రూపీస్లో ఉన్నాం అనుకోండి, మనం చూస్తే కనుక 88 నుంచి 96 అయింది డాలర్. సో అప్పుడు ఏమైంది, డాలర్లో ఉంటే కనుక సేమ్ డాలర్కి నాకు ఒకప్పుడు 88 వచ్చేది, ఇప్పుడు 96 వస్తుంది. ఐ విల్ గెట్ మోర్ ప్రాఫిట్. అలా కాకుండా రూపీస్లో ఉంటే కనుక నాకు తక్కువ వస్తుంది. ఈవెన్ సేమ్ మిగతా కంట్రీస్లో కూడా డాలర్ బాగా పెరుగుతుంది కాబట్టి డాలర్ వైపు మోయారు. డాలర్ కూడా చూస్తే 2025లో ఆల్మోస్ట్ 10% వాల్యూ కోల్పోయింది. ఇయర్ వెరీ స్ట్రాంగ్ అయిపోతుంది. సో డాలర్ బాగా పెరుగుతుందని చెప్పేసి డాలర్ డినామినేటెడ్ అసెట్స్ లైక్ స్టాక్ మార్కెట్ అటువైపు వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంతకుముందు చెప్పినప్పుడు మనం కూడా చాలామంది ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఏంటంటే ఇన్వెస్టర్ దేన్ని శాశ్వతంగా ఉంచుకోడు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక ప్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని ఒక 20 years 30 years ఉంచుకుంటాం, లేదా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ చేసామో వేరే దాంట్లోకి వెళ్ళిపోయాము, అక్కడ మళ్ళీ ప్రాఫిట్ చేసుకున్నాం వేరే దానికి వెళ్ళిపోయాం, అదే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్లో ఇందాక చెప్పినట్టు 1 lakh పెడితే 2.3 lakhs అయింది. అండ్ ఇండియన్ మార్కెట్స్లో చూసినా కానీ ఐటీ స్టాక్స్ చాలా కరెక్ట్ అయ్యాయి. అండ్ గ్లోబల్గా కూడా స్టాక్ మార్కెట్ అనేది అట్రాక్టివ్గా మారిపోయింది ఈ వాల్యుయేషన్స్ పడిపోవడంతో. ఇప్పుడు ఇక్కడ గోల్డ్లో ప్రాఫిట్ని తీసుకొచ్చి వేరే వాటిలో ఇన్వెస్ట్ చేద్దామని ఇన్వెస్టర్స్ గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ మొదలుపెట్టారు. సో దానివల్ల గోల్డ్ ప్రైస్ అనేది మరింత పడుతూ ఉంది. సో ఇప్పుడు మనం సిచ్యువేషన్స్ కనుక చూస్తే కనుక గోల్డ్ ప్రైస్ అనేది మెయిన్గా డాలర్ రిలేటెడ్తోనే ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రజెంట్ చూస్తుంటే సిచ్యువేషన్స్ డాలర్ అండ్ గోల్డ్ ప్రైస్ అనేది ఈ 1.4 to 1.5 lakhs మధ్య మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్లో చూస్తే అంతే అక్కడే ఆసిలేట్ అవుతుంది.
అంతేగాని ఒక 40,000 6 మంత్స్లో పడింది, ఇంకో 6 మంత్స్లో ఇంకో 40,000 పడి 1 lakh వస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ రేర్ సినారియో. ఎస్ అలా జరగాలంటే ఓన్లీ వన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్, రూపీ హ్యాస్ టు అప్రిషియేట్ అగ్రెస్ట్ డాలర్. ఎస్ ఇప్పుడు 96 ఉన్నది 70 50 అయితే కనుక అప్పుడు జరుగుద్ది. జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్ బియాండ్ ఏ పాయింట్ పడదండి, ఎందుకంటే గోల్డ్ని సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ ఉంటాయి. సో సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ రిజర్వ్స్ కింద తీసుకుంటారు, కన్జంప్షన్ కోసం చాలా మంది తీసుకుంటుంటారు. సో ఇన్ని రీజన్స్ ఉండటం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ బియాండ్ ఏ పాయింట్ పడదు. ఓన్లీ పాసిబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి డాలర్ డిప్రిషియేట్ అవ్వాలి. బట్ ప్రెజెంట్ ఉన్న సీన్ చూస్తుంటే డాలర్ డిప్రిషియేట్ అవ్వట్లేదు, డాలర్ 100 టచ్ అవుతుంది. డాలర్ ఎప్పుడు ఈ అన్సర్టనిటీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు డాలర్ ఇంకా స్ట్రెంత్ అవుతూ ఉంటుంది. సో మనం చూస్తే రీసెంట్గా మళ్ళీ వార్ అంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో డాలర్ పెరగడం తగ్గదు. సో మోస్ట్లీ మనం చూస్తే కనుక ఈ 1.2 to 1.4 మధ్య మోస్ట్లీ కొంతకాలం ఉంటుంది. ఇక ఆ తర్వాత స్లోగా మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు. ఎస్ రైట్. థ్యాంక్ యూ.